ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో వేల ఏళ్ల క్రితం కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠించిన మట్టికోటలోని పురాతన శివాలయం నేడు నేలమట్టమైంది. అభివృద్ధి పేరిట చరిత్రను సమాధి చేశారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, ఆర్కియాలజిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లినప్పటికీ ఆలయ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల భవన నిర్మాణ కాంట్రాక్టర్ పురాతన శివాలయాన్ని అడ్డంగా ఉన్నదనే కారణంతో కూల్చివేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. బడిలో గుడి ఉంటే నష్టమేముంది అంటూ స్థానికులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. వాళ్ళకు భక్తులు ఇది చదువుతాను ఎప్పటి నుంచో పొత్తాను పెడతాను కానీ వాళ్ళకు లేవలేము. నేను ఎప్పటి నుంచో ప్లాన్ పోతే ఏమన్నా మా ఆదే పడతా మన ఆక్రమి జిల్లు ఎక్కువపోతాం ఇలా ఆక్రమి జిల్లు ఎక్కువ వీళ్ళు ప్రవేశానికి వచ్చినప్పుడు మేము పోయినామన్నా. పోతే సైన్స్ స్కూల్కి పోతే వాళ్ళతో పోయినాం. ఇది మా దినం ఉన్నది, మేము సెంట్రల్ నుంచి తెచ్చుకోండి, సెంట్రల్ నుంచి మాట్లాడదాం టైం ఇవ్వండి చెప్పి వాళ్ళు చెప్పిండు. చెప్తే వాళ్ళు మస్తు వెళ్ళిపోయారు. మరి వాళ్ళు పేపర్ రాసింది లేదా పేపర్ రాసింది వాళ్ళు వీళ్ళు రాసింది అదే పేపర్